ఈ మధ్య కాస్ట్లీ ఫ్రూట్స్కి బాగా అలవాటు పడుతున్నారండి. మన జాంకాయలు, మన సపోటాలు, ఈవెన్ యాపిల్ కూడా నచ్చట్లేదు. డ్రాగన్ ఫ్రూట్ దగ్గర నుంచి, బ్లూబెర్రీస్ దగ్గర నుంచి, ఆవకాడో దగ్గర నుంచి అబ్బో! మామూలుగా లేదు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటున్నారు వీటిని. స్టైలిష్‌గా తింటున్నారు. ఓకే. డ్రాగన్ ఫ్రూట్ మంచిదేనండి. మంచి యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. మంచి ఫైబర్ ఉంటుంది. అన్ని రకాలుగా మంచిదే. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తెలుసో తెలియకో ఈ మధ్య కొన్ని ఏరియాల్లో కాస్త చీప్‌గానే దొరుకుతోంది. నూటికి అదే 100కి 30 3, 4 వచ్చేస్తున్నాయి కదండీ! సో, పొలోమని తెగ తినేస్తున్నారండి. ఇక్కడ కాస్త ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. లాభాలు ఇంకో చోట చెప్పుకుందాం. ఇప్పుడు ప్రమాదాలు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అలర్జీ రియాక్షన్స్ ఉంటాయండి కొంతమందిలో. మన ఫ్రూట్ కాదు ఇది, లోకల్ కాదు. మాకు అయితే సౌత్ అమెరికాలోను, ఆసియా కంట్రీస్‌లో ఉంటుంది కానీ మనకి కొత్తే కదండీ. అంటే ఫస్ట్ తరం మనదేనేమో, ఇది తింటున్నాం కాబట్టి జీన్స్‌లో లేదు కాబట్టి అలర్జీస్ ఇస్తాయి. స్కిన్ మీద ర్యాషెస్, మొహం వాయటం, పెదవులు కాస్త వాసింది అంటే ఆపేయండి, దయచేసి ఆపేయండి. అలాగే మందులు వేసుకుంటున్న వాళ్ళు, బీపీ షుగర్లు వేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదండి. ఆ మందులు వేసుకుంటున్న వాళ్ళు ఆ మందుల ప్రభావాన్ని ఇవి తగ్గించేస్తాయండి. అది గుర్తుంచుకోండి. అంటే అంత ఎఫెక్టివ్గా మామూలుగా ఫ్రూట్ తినని రోజుల్లో పనిచేస్తే ఫ్రూట్ తినే రోజుల్లో పనిచేసే అవకాశం ఉండదు. అలాగే బాత్రూమ్ కూడా తేడా వస్తుందండి. కలర్ మారిపోతుంది. యూరిన్ కలర్ కూడా మారిపోతుంది. అయితే కంగారు పడాల్సిన పని లేదు. అలాగే బీపీతో బాధపడుతున్న వాళ్ళు కాస్త ఆలోచించాలండి. ఇది బీపీ లెవెల్స్ని కాస్త ఫ్లక్చువేట్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ తింటే మళ్ళీ చెప్తున్నా 3, 4 ముక్కలకు పర్వాలేదు కానీ అలాగే షుగర్ కూడానండి. మరి ఇందులో డయాబెటీస్ రోగం చాలామంది ఉన్నారు కదా మనకి. షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పైక్ ఇస్తుందండి. సడన్ స్పైక్ ఇస్తుంది. ఎందుకు? స్వీట్గా ఉంటుంది కాబట్టి. అలాగే రిచ్ ఫైబర్ అనుకున్నాం కదా. అది ఎంత ఫైబరు అంటే మరీ ఎక్కువైపోతే అసలు అరగని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే రివర్స్ అయిపోతుంది పరిస్థితి అన్నట్టు. సో మరి డ్రాగన్ ఫ్రూట్ తినాలి అనుకుంటే తినండి. కాస్త లిమిటెడ్గా తినండి. ముందు టెస్ట్ చేసుకోండి. చాలామంది నాకు తెలిసి తిన్న వాళ్ళు ఉండొచ్చు, తినని వాళ్ళు కూడా మనలో ఉండొచ్చు. చూసుకోండి 1-2 సార్లు. అలాగే తినేటప్పుడు బాగా వాష్ చేసుకోండి. మీకు తెలుసు కదా, ఫ్రూట్స్ అంటే ఇప్పుడు రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు, కొత్త ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ ప్రమాదాలు ఉంటాయండి. బాగా క్లీన్ చేసుకొని కట్ చేయండి. ఆ లోపలిది స్పూన్తో తీసుకొని చేసుకోండి తప్పించి, అంటే కక్కుర్తుకు పోయి కొంతమంది పైది కూడా తినేస్తున్నారండి. దానివల్ల కాస్త ఎలర్జీ వగైరా ఇలాంటివి ఉంటున్నాయి. సో మరి డ్రాగన్ ఫ్రూట్ తినండి, వద్దని నేను అంటలేదు. దానికంటే కూడా లోకల్ ఫ్రూట్స్ అండి, ఏవైతే లోకల్ ఉన్నాయో అవి తినండి. అవి ఎక్కువ మేలు చేస్తాయి. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ తినాలనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా కావాలా, అది కూడా కామెంట్ చేయండి. ఇంకో రీల్లో చెప్పుకుందాం. వినేసి వదిలేయకుండా, చూసి వదిలేయకుండా, ముఖ్యంగా ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.